హాయ్ అందరికీ. ఈరోజు మన క్లౌడ్ కిచెన్ రెసిపీ 2 అదే చికెన్ కర్రీ. చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సో, ఈ చికెన్ రెసిపీని సింపుల్ వేలో చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ యూజ్ చేసి అండ్ తక్కువ మసాలాలు యూజ్ చేసి ఎలా చేయాలో చూయించాను. ఫుల్ వీడియో మిస్ అవ్వకుండా చూడండి. ఇంగ్రీడియెంట్స్ చూసేద్దాం. ఆనియన్స్, టొమాటో, ఫ్రెష్‌గా వాష్ చేసి పెట్టుకున్న చికెన్, పసుపు, కారం, చికెన్ మసాలా, గరం మసాలా, సాల్ట్, కొత్తిమీర అండ్ పుదీనా, 2 టమాటాస్ అండ్ 4-5 జీడిపప్పు, కొంచెం అల్లం, కొంచెం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పెట్టుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులో ఒక బిర్యానీ ఆకు, ఒక లవంగా, చెక్క వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొంచెం ఆనియన్స్ వేసి అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి అవి కూడా వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటాస్ అండ్ కాజు పేస్ట్‌ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసి మళ్ళీ కొంచెంసేపు కలుపుకోండి. తర్వాత పసుపు కూడా వేసుకోండి. పసుపు కూడా వేసుకొని కాసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఆ తర్వాత రిమైనింగ్ ఆనియన్స్ అండ్ ఇంకొక చిన్న టమాటా తీసుకోండి. ఆల్రెడీ టమాటా పేస్ట్ చేసుంటాం కాబట్టి ఒకటేసుకుంటే సరిపోతుంది. అవి గూడా వేసి బాగా మిక్స్ చేసుకొని కాసేపు మూత పెట్టి మగ్గించుకోండి. ఒక మినిమమ్ 10-15 మినిట్స్ ఉంచుకోండి. సో దట్ మనకి గ్రేవీ బాగా థిక్ కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని చెక్ చేయండి. టమాటా అండ్ ఉల్లిపాయలు బాగా పేస్ట్‌లా అయ్యాయో లేదో. తర్వాత ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్‌ని గూడా వేసి ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ టిప్ ఏంటంటే చికెన్ వాష్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్‌లో ఒక 15 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ సోక్ చేసి పెట్టుకోండి. సో దట్ చికెన్ బాగా త్వరగా ఉడుకుతుంది. సో, మూత పెట్టే ముందు కొంచెం మళ్ళీ పైనుంచి కొత్తిమీర అండ్ పుదీనా వేసి మినిమమ్ ఒక 20 మినిట్స్ అయితే సరిపోతుంది. చికెన్ బాగా ఉడికిపోతుంది. 20 మినిట్స్ అయిన తర్వాత మళ్ళా మూత తీసుకొని చూడండి. చికెన్ ఉడికినట్లయితే మీ స్పైస్‌కి తగ్గట్టుగా కారం చూసి వేసుకోండి. కారం వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఈ స్టేజ్‌లో మీరు కరేపాకు గాని వేస్తే ఇంకా ఏమన్నా చికెన్‌లో స్మెల్ ఉంటే ఆ స్మెల్ అంతా పోయి టేస్ట్ చాలా చాలా వస్తుంది. ఇదొకసారి ట్రై చేయండి. అండ్ మీరు కామెంట్ బాక్స్‌లో చెప్పండి ఇలా ట్రై చేసిన తర్వాత. ఆ తర్వాత మూత పెట్టుకొని కొంసేపు ఉడికించుకోండి. ఆయిల్ కొంచెం పైకొచ్చిన తర్వాత మనం ఇప్పుడు మసాలాలు వేసుకుందాం. చికెన్ మసాలా అండ్ గరం మసాలా కూడా వేసుకొని ఫైనల్‌గా మళ్ళా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ అలా ఉంచుకొని ఆయిల్ కొంచెం పైకొచ్చి కొంచెం గ్రేవీ మీకు తగిన కన్సిస్టెన్సీలో వస్తే ఫైనల్‌గా మిగిలిన కొత్తిమీర, పుదీనా వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఎంతో టేస్టీగా ఉండే ఈ చికెన్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ చికెన్ కర్రీని ఒకసారి ట్రై చేసి కామెంట్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ మై యూట్యూబ్ ఛానల్.